ఆండాళ్ తిరువడిగలై శరణ్. తిరుప్పావై 23వ పాశురం. ఈరోజు ఆండాళ్ ఒక సింహం తన గృహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అని అద్భుత వర్ణన ఈనాటి పాటలో చేస్తుంది. అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలియాలంటే తిరుప్పావైలోకి రావాలి. ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇది అది అని నియమం లేదు అన్నట్టుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నిటికీ ఇది మూలం, ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుని చేరి వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు, ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం, ఇకపై శాస్త్రాలు వర్తించవు. ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఇక భగవంతుని సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మన చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషణుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొదట తన అభిప్రాయం చెప్పడం, లక్ష్మణ సుగ్రీవులను ఒప్పించటం, తర్వాత సుగ్రీవుణ్ణి పంపి విభీషణ్ను రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. అంటూ ఒక కంటి చూపుతో తను విభీషణునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడే దాసుడై విభీషణుడు చెప్పినట్లు చేశాడు. విభీషణుడు రాముడిని చేరటానికి శరణాగతి మార్గం అయినందున అదే మార్గం రాముడికి చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయటం, ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇది స్వామి తత్వం. భక్తుల విషయంలో తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరవాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు. దానిపై నువ్వు కూర్చుంటే మేం ఒక కార్యార్థులమై వచ్చాం. మేమేం చేయదలుచుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యాలో మాకు తెలుపు. ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచి రమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకుని వస్తుంది. అందులో ఒకటి పైకి కనిపించే కృష్ణ గోపికల కథ, రెండవది తిరుప్పావై సారాంశమే వేదం. కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది, మనం భగవంతుని చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్ధం చేసుకొని వెళ్ళవలే అనేది తెలుపుతుంది. భగవంతుని ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహ రూపంలోనే కదా. అది మన ఇంట్లో ఆరాధన చేసుకునే విగ్రహం అయినా కావచ్చు, లేక ఆలయంలో ఉన్న అర్చామూర్తి అయినా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్ధతి ఏంటి? ఇక నాలుగవది, శ్రీకృష్ణుడు తన భవనాల్లోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతూ వస్తుంది ఆండాళ్ తల్లి. ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానాకాలంలో కొండ గృహల్లో నిద్రించే సింహం తనంతట తాను మేలు కాచి బయటకి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. మరి వానాకాలం అనగానే విడిగా ఉన్న వారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్ధాలు చేసేవారు కూడా వానాకాలంలో ఆపేస్తారు కదా. సుగ్రీవుడు రాజసుఖాలతో హాయిగా ఉంటే రాముడు మల్యాది పర్వతంపై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్ని లక్ష్మణ స్వామికి వినిపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం, మరొక వానాకాలం కోసం ప్రతీక్షిస్తున్నాం. ఈ వానాకాలంలో ఉన్నామంటే రకరకాల దుఃఖాలను సంతతము వర్షించే ఈ భూమిపై ఉన్నాం కదా అంటారు మన యామునాచార్యుల వారు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం. అవివేకం అనే కారు మబ్బులో జ్ఞానం అనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పిపోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దీన్ని విడదీసి అంటే ఆత్మను మరియు శరీరాన్ని వేరుగా చూసి బ్రతకటం. ఇలా బ్రతకకపోవటమే అవివేకం. దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షిస్తుంది.
సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికీ వదిలి ఉండని అచ్యుత భానుణ్ణి కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బులు మన అంతటా మనం తొలగించుకోగలమా? లేదు కదా! మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చెయ్యాలే తప్ప, మనం ఆయనను చూడలేం. అందుకే నేను నిన్ను చూడలేను. నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు. అదేంటంటే, హే భగవాన్ నీ చూపులే సాగరాలు. అందులో కారుణ్యమనే గాలులు వీస్తుంటాయి. ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో, అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయని కురిపించి ముంచెత్తు. ఈ వానను కోరుకుంటున్నారు. అలాంటి వానాకాలంలో పర్వతపు గృహంలో మన్నికగా కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్రించే నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడక ఉండే సింహం, శక్తి తేజస్సు ఎప్పటి కలిగిన సింహం. సింహం తనంతట తాను లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు. కానీ ఎవ్వరు దానిని లేపతగరు. ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్ జీవులకు రారాజైన ఆ భగవంతుని భావిస్తుంది. సింహం ఎలాగైతే గృహాల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తులు బయటకు రావటము అన్నట్లుగా చెబుతుంది. శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్పనిష్ఠుడై ఉంటాడు కదా! సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్టుగానే ఆండా చెబుతుంది. ఆ సింహం తనంతట తాను లేచి ఒక్కసారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్టుగా తెరిచింది. తన జూలును గగుర్పాటు వల్ల ఒక్కసారి దులుపుకొని ఇటు అటు దొర్లుతూ ఒక పెద్దగా గర్జిస్తూ ఇప్పుడది బయలుదేరినట్టే నీవు అట్లా రావాలి. సృష్టి పూర్వదశ నుండి సృష్టి తర్వాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహంతో పోలుస్తుంది. అది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్తు వర్ణిస్తుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆ సంకల్పం నేనే నా నుండి అనేక మందిని తీర్తునుగాక అనుకుంటాట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు. మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు. తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు. జలంలోంచి పృథ్వీని తీస్తాడు. ఇక వీటిని సగం 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 భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్ళీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్టుగా పంచి మూడింటిని సిద్ధం చేస్తాడు. అయితే ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతా అవి రెండు తక్కువగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక అండం కింద తయారు చేస్తాడు. దీన్ని బిగ్ బ్యాంగ్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. బిగ్ బ్యాంగ్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. ఒక చిటికెలో సృష్టి కార్యం జరిగిపోయింది. అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనమున్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడతాడు. ఆ బ్రహ్మ శరీరం నుంచి 11 ప్రజాపతులను బయటకు తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్ని ఆ ద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేదోపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది స్వధారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువులలో అంతర్యామి అయి తానుంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఇక శిరియా సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి. సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు. తనంతట తాను ఇచ్చికంగా చేసేది అని. ఆండాళ్ తిరువడిగలై శరణ్.